78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఎర్రకోట సిద్ధమైంది. వికసిత్ భారత్ థీమ్తో జరిగే ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ప్రధాని మోడీ ఎర్రకోటపై 11వసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. 15 ఆగస్టు కోసం దేశ రాజధానిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, పార్లమెంట్, ఇండియా గేట్ వద్ద భద్రతను పెంచారు. ఐజీఏ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లు, మాల్స్ దగ్గర కూడా కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో 700 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు. 10,000 మంది పోలీసులు రేపటి వేడుకల కోసం పహారా కాస్తున్నారు. ఈ ఏడాది 20 నుంచి 22,000 మంది ప్రజలు హాజరవుతారని వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఎర్రకోట సిద్ధమైంది. వికసిత్ భారత్ థీమ్తో జరిగే ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ప్రధాని మోడీ ఎర్రకోటపై 11వసారి జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. 15 ఆగస్టు కోసం దేశ రాజధానిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్ను కూడా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, పార్లమెంట్, ఇండియా గేట్ దగ్గర భద్రతను పెంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అక్కడున్న వాతావరణం ఏంటి? రైట్, ఏమైనా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైంది. ఇటు ఎర్రకోటలో అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోటలో మొత్తం 8,000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్, అలాగే 10,000 మంది భద్రతా సిబ్బందితో ఎర్రకోట వద్ద, అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు ఢిల్లీలోని ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, పార్లమెంట్, అలాగే ఎర్రకోట, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, టెర్మినల్ 1, 2, 3, ఈ మొత్తం ఎయిర్పోర్ట్లో, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా, రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం భారీ భద్రత నడుమ ఢిల్లీలో ఎర్రకోట వద్ద రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగబోతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విఐపీలు, వివిఐపీలతో పాటు 20 నుంచి 25,000 మధ్య సామాన్య జనం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి 11వసారి, అంటే 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. 3వసారి ప్రధానిగా ఎన్నికయ్యారు కాబట్టి ఇప్పుడు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 11వసారి ఎర్రకోట పైన ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎగరవేయబోతున్నారు. అత్యంత భద్రత నడుమ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నారు. మరోవైపు ఒలింపిక్ బృందం, ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్లో అటెండ్ అయి పథకాలు సాధించిన భారత ఒలింపిక్ బృందం నేడు ఢిల్లీ చేరుకుంది. సాయంత్రం రాష్ట్రపతి భవన్లో హైటీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. తేనెటి విందులో పాల్గొని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో వారు సమావేశం కాబోతున్నారు. మరోవైపు రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఒలింపిక్ పథక విజేతలందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రేపు పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోడీ వారికి విందు ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబవుతోంది, మరి ముఖ్యంగా ఎర్రకోట వద్ద భారీ భద్రత నడుమ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి కేంద్ర బలగాలతో మోహరించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెట్రో స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, ఏదైతే సందర్శన ప్రాంతాలు ఏవైతున్నాయో ఢిల్లీలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయాలి. మరోవైపు చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే, అంటే ఇటు యూపీ నుంచి, హర్యానా నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. మరోవైపు మన పక్క దేశమైన బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే ఇటు పశ్చిమ బెంగాల్లో కూడా, అంటే భారత్కు బంగ్లాదేశ్కు బోర్డర్ అనేది పశ్చిమ బెంగాల్ ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ఇటు ముస్లింలు ఎక్కువగా ఉంటారు. మరోవైపు ఇటు బంగ్లాదేశ్లో కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అక్కడి నుంచి ఇటువైపు వచ్చేవారిని కానీ, ఇటు నుంచి అటువైపు కానీ రాకపోకలు
నిలిపివేయాలనేది ప్రధానంగా ముందుగానే భారత్ నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఇటు రాకపోకలకు సంబంధించి ఆ ట్రైన్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి వచ్చేవారిని లేదా ఫ్లైట్ల ద్వారా వచ్చేవారిని అందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే భారతీయులను మాత్రం ఇటువైపు ఎలా చేయాలి, ఎవరిని కూడా బంగ్లాదేశ్ సంబంధించిన ప్రజలు ఎవరిని కూడా భారత్లోకి అనుమతి ఇవ్వద్దంటూ కూడా ముందుగానే భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా చూసుకుంటే ఈ భారతదేశంలో ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన ఢిల్లీలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు మనం చూస్తున్నాం. ఢిల్లీ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎక్కడ కూడా సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, ఎటువంటి పర్యవేక్షణ కొనసాగుతుంది, భద్రత ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఏ విధంగా కొనసాగుతుంది పర్యవేక్షణ అనే దానిపై కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా నేతృత్వంలో పోలీస్ బలగాలు పనిచేస్తున్నాయి. ఇటు కేంద్ర బలగాలు కూడా ఇటు ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ పక్కన పార్లమెంటు, అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం పోలీసులు మోహరించి అంటే దాదాపు ఢిల్లీ వ్యాప్తంగా మరోవైపు ఎర్రకోట వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. 8,000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్తో పాటు 10,000 మంది భద్రతా బలగాల నడుమ ఈ ఎర్రకోట వద్ద రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపటికి సంబంధించిన కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఇండియా గేట్ కానీ ఇటు రాష్ట్రపతి భవన్, మరోవైపు ఎర్రకోట వద్ద కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని వాహనాల రాకపోకలకు సంబంధించి కూడా ప్రయాణాలు కొనసాగించాలని కూడా ఢిల్లీ పోలీసులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తంగా చూసుకుంటే రేపటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇటు ఎర్రకోట ముస్తాబైంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15న 11వసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయబోతున్నారు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ శివ.